ఏఐసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు ఫిర్యాదు చేశాయి. శివచరణ్ రెడ్డిని పదవి నుండి తప్పించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు శివచరణ్ రెడ్డి తండ్రి ప్రభాకర్ రెడ్డి స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవి కోసం 7 కోట్లు ఖర్చు చేశామని చెప్పినట్టు మరో ఆడియో వైరల్ అవుతోంది. సో ఇరువురిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో జాతీయ యూత్ కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు అయితే జారీ చేసింది. సో ఖచ్చితంగా మరి ఈ వ్యాఖ్యల మీద సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వీటి మీద ఖచ్చితంగా మరి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, వివరణ ఇవ్వాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ ఇక శివచరణ్ రెడ్డి మాత్రము క్లియర్గా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పాలక మండలి సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో మరి జక్కిడి శివచరణ్ రెడ్డి ఎటువంటి క్లారిటీ ఇస్తారంటూ ఒక చర్చ అయితే జరుగుతోంది. సో రీసెంట్గా ఈ అంశంపైన జక్కిడి శివచరణ్ రెడ్డి స్పందిస్తూ తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఈశ్వరమ్మను కించపరచలేదంటూ శివచరణ్ రెడ్డి పేర్కొన్నారు. ఇక ఈశ్వరమ్మ తనకు నానమ్మ లాంటిదని, తాను ఎక్కడ కులాలను కించపరచలేదంటూ వివరించారు. తన వల్ల మీరు బాధపడితే క్షమాపణ చెప్తున్నట్టు తెలిపారు. ఇక కుల సంఘాల నాయకులకు అనుమానాలుంటే తనకు కాల్ చేసి వివరణ అడగాలన్నారు. సోషల్ మీడియాలో తనపై కావాలని కుట్ర చేస్తున్నారని, సొంత పార్టీలోని కొందరు నాయకులు కూడా కుట్ర చేస్తున్నారంటూ శివచరణ్ రెడ్డి అన్నారు. అయితే గత జనవరిలో జరిగిన గొడవను ఇప్పుడు కావాలని బయటకు తీశారని, ఏఐతో కొందరు తన ఆడియో సృష్టించినట్లు ఆరోపించారు. తన ఎదుగుదలను చూడలేక ఇబ్బంది పెడుతున్నారని, కుల సంఘాలను రెచ్చగొట్టి కొందరు పబ్బం గడుపుకుంటున్నారంటూ విమర్శించారు. బయటకు వచ్చిన ఆడియోలపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు, తాను బీసీలకు వ్యతిరేకం కాదని వివరించారు. ఇక 41 ఏళ్ళుగా తన తండ్రి రాజకీయాల్లో ఉన్నారని, అప్పుడు రాని ఇబ్బందులు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయంటూ శివచరణ్ రెడ్డి ప్రశ్నించారు. ఇక ఈ సమస్య ఇంతటితో వదిలేయాలంటూ అందరికీ క్షమాపణ చెబుతున్నట్లుగా జక్కిడి శివచరణ్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్ నౌ చూద్దాం. మరి షోకాజ్ నోటీసులు అయితే ఇప్పటికీ చేరుకున్నట్టు తెలుస్తోంది జాతీయ యూత్ కాంగ్రెస్ నుంచి. మరి శివచరణ్ రెడ్డి ఏం క్లారిటీ ఇస్తారు, ఎటువంటి వివరణ మరి జాతీయ యూత్ కాంగ్రెస్ ఎక్స్పెక్ట్ చేస్తుందని చూడాలి. బట్ జక్కిడి శివచరణ్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ నుంచి అవుట్ అవ్వబోతున్నారు. ఖచ్చితంగా ఆయనను వారి పదవి నుంచి, పార్టీ నుంచి తొలగించబోతున్నారు అనేది ఒక చర్చ మాత్రం బలంగా వినిపిస్తుంది. చూద్దాం జాతీయ యూత్ కాంగ్రెస్ ఇటు రాష్ట్ర కాంగ్రెస్ ఏం డిసిషన్ తీసుకోబోతుంది. రైట్, ఒకసారి జక్కిడి శివచరణ్ రెడ్డికి సంబంధించినటువంటి వైరల్ ఆడియోను ఒక్కసారి తొలివేలు స్క్రీన్ పై చూద్దాం. 30 సంవత్సరాలు జెండా మోసి యువత ఫ్లెక్స్ చేసుకుంటుందంట. ఇక నేను స్టేట్ ప్రెసిడెంట్ ఏం లాభము, నా ఎంబడి ఓడి తిరగాలి, క్యాడర్ కి ఏం సమాధానం చెప్పుకోవాలి. కిదా జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఫోటోలు కూడా మంత్రాబాద్ డివిజన్ లో నువ్వు కాంగ్రెస్ పార్టీ క్లిక్ చేస్తావు. ఈ మంత్రాబాద్ లో రక్తం, ప్రాణం, జీవితం పెట్టాం. నువ్వు ఎలా అధికారం ఉంటే ఆడ జెండా వస్తా అంటే పోయి ఏదైనా చెప్పుకో, మాకు సంబంధం లేదు. మర్యాద చెప్పుకుంటావా, పిసిసి ప్రెసిడెంట్ చెప్పుకో, రాహుల్ గాంధీ దగ్గర కూడా చెప్పుకో. ఫ్లెక్స్ చేసే ముందు ఎవరు డిజైన్ చేసిండు, ఫ్లెక్స్ ఎవడు ఏం చేసిండు, రఘువీర్ గారు ప్రమేయం ఉందా లేదా, ఫ్లెక్స్ దాంట్లో వేస్తే జేపీఆర్ అన్న ఫోటో ఎందుకు వేయలేదు, మళ్ళా ఫ్లెక్స్ చేయమని. మా డాడీ ఫోటో లేకపోతే నా అంతలో నేను పోయి వీడియో పెట్టి నేనే చెప్తా. రామరెడ్డి అన్నటువంటి మంత్రాబాద్ లో నువ్వు కావాలి, నీకు జేపీఆర్ అవసరం లేదా. ఎన్ని యాంగిళ్లలో నవ్వాలో అన్ని యాంగిళ్లలో పోతుపోయిన ఫ్యామిలీ మీద నవ్విపోతారు. నువ్వు ఫ్లెక్స్ చేసి పెద్ద మంచి ఫోటో వేసుకుంటే చిప్పక ముద్దు పెట్టుకుంటారా అమ్మ అని చెప్పి తిక్కలో కొడతారమ్మా. పూడక పార్టీ మారుకుంటా పెద్ద మంచి బొమ్మ వేయకపోతే చింపక ముద్దు పెట్టుకుంటారా. నేను చెప్తున్న పోరాడు సురేష్ అనేటోడు రెగ్యులర్ రఘువీర్ గారితో మంది అవుతాడు. నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఈనాడన్నా నువ్వు పిల్లలను కనబడ్డావా, మరి నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నా, మా ఇంటికి వచ్చినావా నిలబడతా అని. ఇంట్లో యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నాడు, కొత్త స్టోరీ. నీకు నేను చిన్నపిల్లలుగా కనబడొచ్చేమో, బయట రాష్ట్రంలో నేను నెంబర్ 3 ముఖ్యమంత్రి పిసిసి. హూ ఆర్ యూ? నువ్వు పార్టీకి ఏం సర్వీస్ చేసినావు, నువ్వు ఎవరు? నువ్వు టీడీపీలో ఉన్నప్పుడు మా డాడీ కదా నీకు కనవాపు తీసుకొచ్చింది. అధికారం కోసం కాంగ్రెస్ కి బీఆర్ఎస్ లో పోయినావు. నేను అడుగుతున్న కృష్ణ యాదవ్, నీకు సిగ్గు శరం ఉంటే మా నాయన నీకు బీసీ అయితే నీకు టికెట్ ఇస్తా అన్నాడు కదా, నీకు టికెట్ ఇస్తా అన్నాక నువ్వు అయ్యే ఫోటో ఏవా, పిసిసికి చెప్పు, ముఖ్యమంత్రికి చెప్పు. నువ్వు వచ్చి నీకు నీ మర్మానికి రాయకే అనుభవం లేదు. ఎవడో డ్రగిస్ట్ గారు చెప్తే మన మాటలు నమ్మి నన్ను బ్లేమ్ చేస్తారు. నువ్వు గంజాయిగాడు ఆడిన నాటకంలా మన ఇద్దరం కొట్లాడుకుంటే రేపు పొద్దున నేను పోటీ చేస్తే నాకు డ్యామేజ్, నువ్వు పోటీ చేస్తే నాకు డ్యామేజ్. ఓన్ ప్లస్ ఈడ మాకు బాస్ ఎవరు లేడు, నేనే బాస్. నువ్వు బ్లేమ్ చేసే జక్కిడి ప్రభాకర్ రెడ్డి కొడుకుని కాదు, స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. 30 సంవత్సరాలు జెండా మోసి